దర్శనం అయిపోయాక మేమైతే ఇక్కడికొచ్చి బోనాలైతే ఎక్కిస్తున్నామండి. బోనం ఎక్కించడం అంటే అక్కడికైతే ఏం తీసుకెళ్లరు. ఇక్కడైతే వేప చెట్టు ఉంది మేమున్న దగ్గర. వేప చెట్టు కిందనే మేమైతే వంట చేసి బోనమైతే ఎక్కించామండి. అమ్మ వాళ్ళు దర్శనానికి వెళ్ళొచ్చేలోపు డ్యాడీ, నేను కలిసి అయితే ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేశామండి. ఇక్కడైతే మేము పులగం అయితే చేసుకుంటాము సంక్రాంతికి. మల్లన్న స్వామికి కూడా అదే పెడతారంట బెల్లంతోటి పులగము. దాన్నే ప్రిపేర్ చేసి మేమైతే పెట్టామండి. ఇక్కడైతే చాలా గాలైతే వస్తుందండి. అస్సలైతే దీపాలు ఉండట్లేదు అసలు. ఎలాగో అలాగా ఫైనల్‌గా అయితే దీపాలు వెలిగించారు మా వాళ్ళు. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా! మేమైతే రైస్ పెట్టేసాము నైవేద్యంగా. ఆల్రెడీ మేము పులగం పెట్టాం కదా బోనాల్లో. ఇక్కడైతే రైస్ పెట్టి కర్రీస్ అయితే పెట్టాము. మేము వండుకున్న కర్రీస్. ఆ రోజైతే మొత్తం వెజ్జే ఉంటుందండి మల్లన్న స్వామి దగ్గర. ప్రసాదం పెట్టినాక తర్వాత అయితే కొబ్బరికాయలు కూడా కొట్టేశారు. ఇదంతా అయిపోయాక అయితే మేము లంచ్ చేసి ఎల్లమ్మ తల్లికి కూడా బోనం అయితే తీసుకెళ్ళామండి. ఎల్లమ్మ తల్లికైతే గుడి దగ్గరికెళ్ళి బోనమే సమర్పించాలి. ఇక్కడైతే పెట్టాం. ఈవినింగ్ అయితే మేము ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళామండి. ఎల్లమ్మ తల్లి దగ్గర అయితే చాలా రష్ ఉంటుంది అక్కడ కూడా. చాలా టైం అయితే పట్టిందండి మాకు. ఎంత పబ్లిక్ ఉన్నారో అసలైతే. ఇక్కడ మేమైతే ఒక గ్యాస్ పొయ్యిని అయితే తీసుకుపోయినాము. గ్యాస్ పొయ్యి మీదనే మేమంతా వంట చేసుకున్నామండి. ఎటు చూసినా వెహికల్సే కనిపిస్తాయి మనకి. ఎక్కడో అక్కడ కొంచెం ప్లేస్ దొరికితే ప్రసాదాలు అట్లాగే మనకు కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిని వెళ్ళడమే. అంతేకానీ స్పెషల్‌గా మన కోసం అంటూ ఏమీ అక్కడ ఉండదండి. మనమే క్లీన్ చేసుకొని, మనమే మంచిగా అక్కడ వంట చేసుకొని ఉండాలి. అయితే మేము వెళ్ళే టైంకి అయితే ఇక్కడ దేవుడినైతే ఊరేగింపు చేస్తున్నారండి. చూస్తున్నారు కదా ఎంత పబ్లిక్ ఉన్నారో అసలైతే. మొత్తం షాప్సే కనిపిస్తాయి మనకి దారి పొడుగునా. మా వాళ్ళైతే మా పిల్లలు ఇక్కడ షాప్ కనిపించినా అక్కడికైతే వెళ్ళి దాన్ని రేట్ ఎంత అని అయితే అడుగుతున్నారు అసలు. వీళ్ళు అంతే కదండీ పిల్లలు బొమ్మలు కనిపిస్తే అస్సలు ఆగరు వాళ్ళైతే వెళ్తూనే ఉంటారు. అయితే మేము వెళ్ళే దారిలోనే ఇక్కడ ఒక శివసత్తి అయితే మంచిగా బోనం చేసుకొని మల్లన్న స్వామికి అయితే తీసుకెళ్తుందండి. అసలు ఎంత బాగా అనిపిస్తుందో అసలు. ఎంత మంచిగా బ్యాలెన్స్ చేస్తారో వీళ్ళైతే. మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ డప్పులతోటైతే వెళ్తున్నారండి. ఇక్కడైతే డోలీ ఉంటుంది కదా! డోలీని అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ డప్పులు అట్లాంటివి ఏమి ఉండదు. చాలా మంచిగా చేస్తుందండి. ఒక 10 మినిట్స్ అట్లా చూసి మేమైతే మళ్ళీ బయలుదేరుతున్నాము. ఇక్కడ కూడా అందరూ కలిసి బోనాలైతే తీసుకెళ్తున్నారు అమ్మవారికి. చాలా బాగా అనిపించిందండి. మాకిక్కడ దర్శనం అయితే మంచిగా అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము సమ్మక్క సారక్క కాడికైతే బయలుదేరామండి. అక్కడ వీడియోస్ కూడా వీలైనంత వరకైతే షూట్ చేస్తాము. నా చిట్టి తల్లికి బంగారం అయితే తన ఎత్తు అయితే పెడతామని అయితే అనుకున్నాము సమ్మక్క సారక్కకి. అక్కడికైతే వెళ్ళాలి మేము. అనుకోకుండా ఎన్నో ప్రయాణాలైతే చేశామండి ఈ సంక్రాంతిలో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.